హాయ్ అండి. ఇన్ని రోజులు వీడియో పెట్టలేదండి, ఏమనుకోకండి. మా అత్తగారి హెల్త్ బాగాలేదండి, అందువల్ల నేను ఎట్లయిపోయానండి. ఈ రోజు కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. బిర్యానీలోకి సామాను అండి, ఇవన్నీ బిర్యానీ సామాను అండి, ఇవన్నీ బిర్యానీ సామాను కొన్ని ఎక్స్ట్రాగానే ఉన్నాయి, కానీ కాకపోతే మనం కర్రీలో కూడా గరం మసాలా అని చెప్పి అన్నింటిలోకి వేసుకుంటాం కదండి. అందువల్ల ఎండు కొబ్బరి వేసాను, కసూరి మేతి వేసుకున్నానండి, కొద్దిగా సోపు వేసుకున్నానండి అండి. ధనియాలండి ఇవ్వండి, ఒక 50 గ్రాములు అలాగ ఉంటాయండి. ధనియాలు వేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం వేపుకోవాలండి. వేపి పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటే ఒక 2 నెలలు 3 నెలల దాకా పనిచేద్దండి. కానీ నాకు 2 నెలలు 3 నెలలు రావు, కానీ 1 నెల వస్తాయండి. ఎందుకంటే నేను ఎక్కువ నాన్ వెజ్ వండుతానండి, దానివల్ల ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కడాయి పెట్టుకొని ఇవన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ కొద్దిగా వేపుకోవాలండి. అంటే పచ్చివాసన పోయేలాగా నిల్వ ఉంటాయి కదండి, అంటే బూజు పట్టకుండా ఉంటాయండి. అలాగే వేపుకుంటాయి. అన్నీ వేసేసుకొచ్చిండి, అన్నీ వేసేసుకొని ఇలాగ వేపేసుకొచ్చిండి అన్నీ కూడా. కొంచెం ఇవన్నీ కొంచెం వేడెక్కాలి, అంటే మనం పట్టుకోలేనట్టు అంత వేడెక్కాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసి మీకు చూపిస్తానండి. వేసుకోవాలండి. దీంట్లో మొత్తం అన్నీ వేసేసుకొని కొంచెం మాడకుండా, గసగసాలు వేసాం కదండి, దీంట్లో మాడకుండా చూసుకోవాలండి. ఇవి మాడకుండా కొంచెం ఇలా కలిపితే, ఇలా కదుపుతూ ఉంటే మాడకుండా ఉంటాయండి. మనం కదుపుకుండా అలా వదిలేసి అనుకోండి, ఆ గసగసాలు మాడిపోతాయండి. అందుకని అలాగే కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకోవాలి. ఇలాగే కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. ఇవి ప్లేట్లో తీసుకోకపోతే ఏమవుతాయంటే కొంచెం ఇంకా మాడిపోతాయండి. దీంట్లో వేడి ఎక్కువ ఉంటుంది కదండి ప్యాను. ఇదిగోండి, ఈ విధంగా తీసుకోవాలా. తీసుకొని కొంచెం దీంట్లో ఉంటే మాడిపోతాయండి బాగా. చూసారా, ఇలాగా వేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని చిన్న దాంట్లో అయితే, చిన్న గిన్నెలో అయితేనే బాగా అవుతుందండి. పెద్ద గిన్నెలో అయితే కొంచెం బరగ్గా ఉండిపోద్దండి. దీంట్లో అయితే కొంచెం మెత్తగా అయిపోద్దండి, మనకి ఎలా కావాలంటే అలాగా. ఇది వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్నాను నేను. ఇదంతా కొంచెం చల్లారిన తర్వాత ఒక చేసాలో ఎత్తి తీసుకుంటే ఒక 2 నెలల దాకా పనిచేస్తుందండి. పురుగు పట్టడం అలాంటిది ఏమి ఉండదండి. ఇదే మసాలా చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, వంకాయ కర్రీలోకి, బిర్యానీలోకి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేసాలో తీసుకోవాలండి, అంతే. రెడీ అండి గరం మసాలా. ఇదిగోండి, ఒక చేసాలో తీసుకున్నాండి. స్టోర్ చేసుకోవచ్చండి, మనం 2 నెలల వరకు పనిచేస్తుందండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.